నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను 7 శనివారాల పూజ కోసమని ఒక కోంబో సెట్ అయితే తీసుకున్నానండి. అదైతే ఇప్పుడు చూపిస్తాను. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నారు కదండి. వారికైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు యూజ్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అయితే 7 శనివారాల పూజ కోసం ఎక్కువ మంది ఈ 7 స్టెప్ స్టాండ్ అయితే తీసుకుంటున్నారు కదండి. అయితే మనకి ఈ 7 స్టెప్ స్టాండ్తో పాటు ఆ స్వామివారి పూజకు ఉపయోగపడే మరికొన్ని ఐటమ్స్ అయితే మనకి శివ పూజ నీడ్స్ వారు ఈ కోంబో సెట్ రూపంలో అందిస్తున్నారండి. ఈ సెట్లో ఏమేమి వస్తాయో చూపిస్తాను. ఈ సెట్లో మొత్తం 9 ఐటమ్స్ వస్తాయండి. దాంట్లో మొదటిది ఆ స్వామివారిని పెట్టుకోవడానికి ఈ 7 స్టెప్ స్టాండ్ అండి. అయితే ఇది ఇలా విడివిడిగా పంపిస్తారు, మనం వీటిని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక ఇదైతే MDF వుడ్లో వస్తుందండి. మంచి ఎల్లో కలర్లో స్వామివారి శంకుచక్ర నామాలతో రంగోలీ డిజైన్స్తో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇవైతే 2 వస్తాయండి అటు ఇటు పెట్టుకోవడానికి. ఇంకా మధ్యలో స్టెప్స్ ఉంటాయి కదా, వాటి కోసమని వీటిని కూడా విడివిడిగా ఇస్తారు. వీటన్నిటిని కూడా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ముందైతే ఈ పెద్ద ఉన్నాయి కదండి, ఈ 2 కూడా ఈ విధంగా పెట్టుకొని పైన ఒక స్టెప్ అయితే పెట్టేసుకోవాలండి. దీనికి చిన్న గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్స్లో పెట్టేసుకుంటే ఇవి ఫిట్ అయిపోతాయి. అంటే ఈ 2 కదలకుండా ఉండడం కోసం పైన ఒక స్టెప్ అయితే పెట్టేసుకోండి. తర్వాత వీటికన్నా చిన్నవి ఇంకోటి కూడా ఇస్తారండి. వాటిని కూడా ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నీ కూడా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టెప్స్ వీటికన్నా కాస్త పెద్ద సైజు ఉన్నాయి కదా, వాటిని ఇలా మొత్తం పెట్టేసుకుంటే మనకి ఇంకా స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది. అన్నీ కూడా ఫిట్ అవుతాయండి. ఒక్కొక్కటి ఫిట్ అవ్వకపోయినట్లయితే ఒకసారి తిప్పి పెట్టండి, ఫిట్ అవుతాయి. ఇవి చిన్నపిల్లలకి ఇచ్చినా సరే చాలా ఈజీగా ఫిక్స్ చేసేస్తారు. నేను ఇక్కడ మామూలుగా మీకు పెట్టి చూపించాను ఈ విధంగా పెట్టుకోవాలని. నేనైతే ఈ విధంగా ఒక్కొక్క స్టెప్, అలాగే దాని కింద ఒక చిన్న స్టెప్, నెక్స్ట్ పెద్ద స్టెప్, నెక్స్ట్ చిన్న స్టెప్, ఈ విధంగా అన్నీ కూడా పెట్టుకొని వెళ్ళానండి. నాకు చాలా ఈజీగా అనిపించింది. మీకు ఎలా ఈజీగా అనిపిస్తుందో దాని పరంగా పెట్టేసుకోండి. ఇంకా దీని మెజర్మెంట్స్ వచ్చేసి హైట్ 7 ఇంచెస్ అయితే ఉంటుందండి. ఇంకా పొడుగు అంటే ఈ స్టెప్స్ ఉన్నాయి కదా 7 స్టెప్స్, ఈ స్టెప్స్ పొడుగు వచ్చేసి మొత్తం 14 ఇంచెస్ అయితే ఉంటుంది. మొత్తం 7 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఆ స్వామివారు 7 కొండల వాడు కదా, అందుకని 7 స్టెప్పుల స్టాండ్ అండి. దీనిపైన మనం 7 పిండి దీపాలు కూడా పెట్టుకొని స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇదే స్మాల్ సైజ్ అండి. వీటిల్లో కాస్త పెద్ద సైజు కూడా ఉన్నాయి. అయితే అవి 8 స్టెప్స్ అయితే వస్తాయండి. వాటిల్లో కూడా 2 సైజెస్ ఉంటాయండి. ఒకటి బిగ్ సైజు, ఒకటి స్మాల్ సైజు. నేను ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. 8 స్టెప్ స్టాండ్ అయితే వుడ్లో వస్తుందండి. వాటిని మీరు ఫిక్స్ చేయవలసిన అవసరం లేదు, వాళ్ళే ఫిక్స్ చేసి ఇచ్చేస్తారు. మనం అలా నేరుగా పూజలో పెట్టేసుకోవడమే. వీటి కోసం ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నేను నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అన్ని డీటెయిల్స్ వాళ్ళు మీకు పంపిస్తారు. మనకి ఇక్కడ ఈ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే చాలా స్మాల్ స్టాండ్ కాబట్టి చిన్న పూజా మందిరం ఉన్న వాళ్ళకి కూడా ఈ స్టాండ్ చాలా బాగా నచ్చుతుంది. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అండి. ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఈ స్టాండ్తో పాటు మరికొన్ని ఐటమ్స్ అయితే ఇస్తున్నారని చెప్పాను కదా, అవేంటో చూద్దాం. ఈ స్టెప్స్ పైన ఆ స్వామివారిని పెట్టుకోవడం కోసం ఆ 7 కొండల వాడినే ఇచ్చేస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని కూడా ఇస్తున్నారు. స్వామివారు అయితే చాలా బాగున్నారండి. ఇది 3.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది మనకి ఇలా సిల్వర్ కోటెడ్లో వస్తుందండి. దీంట్లో గోల్డ్ కోటెడ్ కూడా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అదే పంపిస్తారు. అయితే స్వామివారి విగ్రహంతో పాటు స్వామివారి పాదాలను కూడా ఇస్తున్నారండి. పాదాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మిడిల్లో స్వామివారి పాదాలు ఉంటాయండి. ఇంక చుట్టూ కూడా స్వామివారి శంకుచక్ర నామాలతో స్వామివారి పాదాలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఇది కూడా మనకి సిల్వర్ కోటెడ్లోనే వస్తుంది. స్వామివారి విగ్రహం అలాగే స్వామివారి పాదాలు ఈ 2 మీకు ఇలా సిల్వర్ కోటెడ్లో కావాలనుకుంటే సిల్వర్లో పంపిస్తారు, లేదంటే గోల్డ్ కోటెడ్లో కావాలనుకుంటే గోల్డ్ కోటెడ్లో అయినా సరే ఇస్తారు. మీకు ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే చూడండి. ఇంకా నెక్స్ట్ ఈ సెట్లోనే మనకి స్వామివారి శంకు చక్రాల దీపపు కుందులు కూడా ఇస్తున్నారండి. ఇవైతే ప్యూర్ బ్రాస్లో వస్తాయండి. వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఆయిల్ వేసే దీపపు కుందు కూడా చాలా పెద్దదే. చూడటానికి అయితే చాలా బాగున్నాయండి. స్వామివారికి అటు ఇటు కూడా చక్కగా దీపారాధన చేసుకోవడానికి మనకి ఈ దీపపు కుందులు కూడా మనకి ఈ సెట్లోనే అందిస్తున్నారు. ఇంకా స్వామివారికి బ్యాక్ సైడ్ మకర తోరణం అయితే ఉంటుంది కదండి, ఆ మకర తోరణాన్ని కూడా మనకి ఈ సెట్లోనే అందిస్తున్నారు. ఇది కూడా చాలా బాగుందండి. ఇదైతే 3D ప్రింట్లో అయితే వస్తుంది. దీన్ని కూడా మనకి ఈ సెట్లోనే అందిస్తున్నారు. అయితే ఇది కాకుండా మీకు ఇంకా ఏవైనా డిజైన్స్తో మకర తోరణాలు కావాలనుకున్నా, లేదంటే శివుడు, లేదంటే నంది, లేదంటే టెంపుల్స్కి ఏవైనా కావాలనుకున్నా సరే వీళ్ళే కస్టమైజ్ చేసి పంపిస్తారండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక్కసారి వీటిని సంప్రదించండి. ఇంకా ఎక్కువ మంది నన్ను పిండి దీపాలకి పెట్టిన నామాల కోసం అయితే అడుగుతూ ఉంటారండి.
అయితే ఇప్పుడు మనకి ఈ నామాలను కూడా మనకి ఈ సెట్లోనే అందిస్తున్నారండి. ఇవి మొత్తం 7 నామాలు అయితే వస్తాయి. ఇవి స్టోన్ నామాలండి. మొత్తం 7 అయితే ఇస్తారు. మనం తయారు చేసుకునే పిండి దీపాలకైతే ఇవి కరెక్ట్గా సరిపోతాయండి. అయితే వీటిలో మీకు సైజెస్ కావాలనుకున్నా సరే కాస్త పెద్ద సైజెస్ కూడా ఉంటాయి, అలాగే చిన్న సైజెస్ కూడా ఉంటాయి. అయితే ఈ నామాలతో పాటు శంకు చక్రాలను కూడా అందిస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే స్మాల్ సైజ్ అండి. వీటిని కూడా మనకి ఈ సెట్లోనే ఇస్తారు. ఇవైతే శంఖం చక్రం 2 ఇస్తారండి. ఇవి కూడా స్టోన్స్ తోటే వస్తాయి. చాలా బాగుంటాయండి. నేను ఇప్పుడు పూజలో పెట్టి కూడా చూపిస్తాను మీకు. ఇవి 2 వస్తాయి. ఈ నామాలు 7, అలాగే ఈ శంకు చక్రాలు 2 వస్తాయి. వీటితో పాటుగా 7 శనివారాలు వ్రతం చేసుకోవడానికి ఒక బుక్ను కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ బుక్లో పూజకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. మనం చక్కగా ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు. అలాగే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పచ్చ కర్పూరాన్ని కూడా మనకి అందిస్తున్నారు. మొత్తం ఈ 9 ఐటమ్స్ అయితే మనకి 7 శనివారాల సెట్ రూపంలో అయితే అందిస్తున్నారండి. ఈ సెట్ ప్రైస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే వీటిల్లో మీకు విడివిడిగా ఏ ఐటమ్ కావాలనుకున్నా సరే విడివిడిగా కూడా అందిస్తారండి. ఇవన్నీ కూడా మనకి 7 శనివారాల పూజకి సంబంధించిన ఒక కోంబో రూపంలో అందిస్తున్నారు. శివ పూజ నీడ్స్ వారిని అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా నేను ఈ సెట్తో పాటు ఇంకొక 2 ఐటమ్స్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. మీకు ఇవి కూడా కావాలనుకుంటే ఎక్స్ట్రా మనీ అయితే పడుతుంది. నేను దాంట్లో ముఖ్యంగా ఈ గంగాళం అయితే తీసుకున్నానండి. ఇదైతే ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది ఇత్తడిలోనే 3Dలో వస్తుంది. ఒకవైపు స్వామివారు ఉంటారండి, ఇంకొక వైపు అమ్మవారు ఉంటారు. అమ్మవారు స్వామివారి విగ్రహాలు అలా దీనికి అతికించినట్టుగానే ఉంటుందండి. ఎంత బాగుంటుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం కుబేరు కొంచెంగా వాడుకోవచ్చు, లేదంటే ప్రసాదం వేసి అమ్మవారికి స్వామివారికి నివేదన చేయవచ్చు, లేదంటే దీంట్లో కాయిన్స్ వేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. ఇలా దేనికైనా సరే గంగాళాలు మనం వాడుకోవచ్చండి. నేను ఆల్రెడీ లక్ష్మీ జయంతి రోజున పూజలు అయితే పెట్టుకున్నానండి. మన వీడియోస్ ఫాలో అయిన వారికి తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ అగరబత్తులు అయితే తీసుకున్నానండి. ఇవైతే ఒక 5 రకాలు అయితే తీసుకున్నాను. ఇవైతే మంచి సువాసనతో కూడి ఉంటాయండి. ఇవి ఓపెన్ చేయగానే అసలు వెలిగించక ముందే బాక్స్ ఓపెన్ చేయగానే ఎంత మంచి సువాసన వస్తుందంటే మన ఇల్లు అంతా కూడా ఈ సువాసనతో నిండిపోతుంది. అంత బాగున్నాయండి. వీరే స్వయంగా తయారు చేసి పంపిస్తారు. అయితే ఈ 5 రకాలే కాదండి, వీటిల్లో మొత్తం 25 రకాల ఫ్రాగ్రెన్సెస్తో కూడా మనకి అగరబత్తులు అనేవి తయారు చేసి పంపిస్తారు. ఈ అగరబత్తులు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. నేను ఎక్స్ట్రా ఈ అగరబత్తులు అలాగే గంగాళం అయితే తీసుకున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీకు ఈ సెట్ కావాలనుకున్నా, లేదంటే విడిగా ఏవైనా సామాన్లు కావాలనుకున్నా సరే ఏవైనా సరే ప్రొవైడ్ చేస్తారండి. ఇంకా మీకు ఏమైనా కావాలనుకున్నా సరే వీరే తయారు చేసి కూడా పంపిస్తారండి. అందుకనే ఒక్కసారి శివ పూజ నీడ్స్ వారిని అయితే సంప్రదించండి. వారి ఫోన్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, వారికి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇంకా పూజలో ఈ శంకు చక్ర నామాలని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. మనం తయారు చేసుకున్న ఈ పిండి ప్రమిదికి ఈ విధంగా నామం శంకు చక్రాలని పెట్టేసుకుంటే మనకి దీపపు ప్రమిదలు అయితే తయారైపోతాయండి. చక్కగా మనం పూజలో పెట్టేసుకొని పూజలు అయితే చేసేసుకోవచ్చు. అయితే ఈ స్టాండ్ పైన 7 దీపాలు పెట్టుకోవచ్చండి, లేదంటే 5 దీపాలైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఈ స్టాండ్ మనం ఫిక్స్ చేస్తాం కదా, ఏదైనా ఊడిపోతాయేమో, దీనిపైన పెట్టినవి ఏవైనా పడిపోతాయేమో అని మళ్ళీ మీకు సందేహం అయితే ఉండొచ్చు. ఏమీ పడిపోవండి. ఇవన్నీ ఫిక్స్ చేసేసరికి ఈ స్టాండ్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. అన్నీ కూడా ఫిట్గానే ఉంటాయి, ఏమీ పడిపోవు. చాలా బాగుంటుంది. సింపుల్గా తక్కువ ప్రైస్లో మాకు కావాలని అనుకునే వారికి ఈ స్టాండ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. స్వామివారిని కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో కదా. మీకు కూడా నచ్చిందా? అయితే శివ పూజ నీడ్స్ వారిని అయితే సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.